నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. హస్త సాముద్రికం ప్రకారం చాలా మందికి రేఖలు ఉన్నాయని తెలుసు. ఆ రేఖల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. అయితే ధనరేఖ ఎక్కడ ఉంటుంది? దాన్ని కనుక్కోవడం ఎలా? డబ్బు ఎవరికి చేతి చెప్పండి? ప్రతి ఒక్కరికి ధనరేఖ ఎక్కడుంది, ఎంత ధనం వస్తుంది అని తెలుసుకోవాలని ఉంది కదా. మరి ఈరోజు ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హస్త సాముద్రికంలో 11 ఏళ్ల అనుభవం కలిగిన భైరవ దేవాంశ్ శనిగల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మందికి డబ్బు కావాలని ఉంటుందండి. అసలు డబ్బు లేనిది ఏ పని జరగదు. ఇంకా ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు. పాపం రూపాయి రూపాయి దాచి మరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. నిజంగా చేతిలో ధనరేఖ ఉంటుందా అండి? అందరికీ ఉంటుందా? ఉంటే గనక ఎలా గుర్తించాలి? ఇది పెద్ద డౌట్. మా వ్యూవర్స్కి క్లారిఫై చేయండి. హస్తంలో ధనరేఖ ఉంటుందమ్మా. అంటే ధనం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఒక రేఖ ద్వారానే ధనం అనేది కాదు. ఇక్కడ మనకు 3 రేఖలు ప్రధానంగా ధనరేఖను సూచిస్తాయన్నమాట. చాలామంది మనకు చెప్తారు ఓన్లీ ఒక్కటే ధనరేఖని. అంటే ఇక్కడ మనకు చూడండి. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ భాగ్యరేఖను, సో ఈ భాగ్యరేఖ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసి ఇక్కడ మనకు శని పర్వతం వరకు చేరుతుంది భాగ్యరేఖ. ఇది మనకు ప్రధాన ధనరేఖగా చెప్తామన్నమాట. ఇదేంటంటే ఓన్లీ ఇట్లా ఎవరికైతే ఈ రేఖ ఇక్కడ నుంచి కంకన్ రేఖ నుంచి స్టార్ట్ అయిపోయి శని పర్వతం వరకు చేరుతుందో వాళ్ళైతే పుట్టుకతోనే అదృష్టవంతులు. ఏదో అంటే వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ ఏదో విధంగా వాళ్ళకి ఆస్తులు ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులు, ధనవంతులు అని చెప్పచ్చు అనమాట. ఇదేంటంటే వాళ్ళకు ఓన్లీ ఒక ఇన్కమే ఉంటుంది. ఎవరికైతే ఈ ఈ ఈ భాగ్యరేఖ అనేది స్ట్రైట్గా పొడవుగా అటుపక్కకి ఇటుపక్కకి వంగకోకుండా స్ట్రైట్గా వెళ్ళిందనుకోండి, శని పర్వతం వరకు చేరిందంటే వాళ్ళకు ఓన్లీ ఒక స్థిరమైన ఆదాయం ఉంటుంది. అది జాబ్ కానీ, జాబే మెయిన్ జాబ్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్గా గట్టిగా బాగా బలంగా ఉంటుంది. వాళ్ళకు ఒక జాబ్ పరంగా ఉంటుంది. దీన్ని మనం ప్రధానంగా ధనరేఖగా అంటాం. అంటే దీన్ని కెరియర్ రేఖ లేదా అదృష్ట రేఖ, ధనరేఖ అంటాం. ఇది ఓన్లీ ఒక ద్వారా వచ్చేది. ఇంకొక ధనరేఖ ఏంటంటే రవివేలి కింద ఉంటుంది. ఈ రవివేలి కింద ఇది మనకేందంటే మనకు ఈ ధనరేఖ ఎలా సూచిస్తుందంటే ఆత్మగౌరవం ద్వారా, అంటే బిజినెస్ ద్వారా. అంటే ఈ రేఖ ఉన్నోళ్ళు బిజినెస్ బాగా చేయగలుగుతారు, పొలిటీషియన్స్ అవుతారు. ఎవరికైతే ఈ రవిరేఖ ఇక్కడ స్ట్రైట్గా ఉందనుకోండి, కంకన్ రేఖల వరకు చేరుతుంది కొంతమందికి, వాళ్ళు మంచి పొలిటీషియన్స్ అవుతారు. స్ట్రైట్ లైన్ రవిరేఖ అంటే రవి అంటేనే మనకు గవర్నమెంట్ అనమాట. పొలిటీషియన్స్కి ఈ రవిరేఖ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రవిరేఖ ఎవరికి నిలువుగా ఉంటుంది. దీన్ని మనము ఒక రకమైన ధనరేఖ అంటాం. తర్వాత చిటికెన వేలి కింద కనిష్ట అంగుళి అంటాం. ఈ చిటికెన వేలి కింద చిన్న చిన్న నిలువు రేఖలు ఉంటాయి. వీటి ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్స్ ద్వారా, లేదంటే బిజినెస్ ద్వారా, మంచి వాక్ శుద్ధి ద్వారా, అంటే కమ్యూనికేషన్, బిజినెస్, మీడియా, సో వీటి ద్వారా కూడా ధనం ఉంటుందన్నమాట. అంటే మనం ధనరేఖ ఒకటే కాకోకుండా, ఒక విధంగానే కాకోకుండా ఈ విధంగా మనం చూడాలి. భాగ్యరేఖను చూడాలి, రవిరేఖను చూడాలి, అలాగే ఈ కనిష్టాంగులి బుధుడి యొక్క రేఖలను కూడా చూసిన తర్వాత వీళ్ళకు ఖచ్చితంగా మంచి ధనం ఉందని చెప్పచ్చు అనమాట. కానీ భాగ్యరేఖ ఒకటి ఉందనుకోండి, భాగ్యరేఖ ఒకటి ఉంటే వీళ్ళకు ప్రధానంగా వీళ్ళు సంపాదించకపోయినా, అంటే వీళ్ళకు కొంతమందికి ఈ భాగ్యరేఖ పొడవుగా ఉన్న వాళ్ళకి వ్యూవర్స్ చూసుకోండి మీ హ్యాండ్లో కూడా, ఎవరికైతే ఈ కంకన్ రేఖల నుంచి భాగ్యరేఖ శని పర్వతం వరకు చేరుతుందో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఇది 90% గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం కానీ, లేదా గవర్నమెంట్తో వాళ్ళకి రిలేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రేఖ ఉండి ఈ రవిరేఖ కూడా స్ట్రైట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు ఖచ్చితంగా, లేదా గవర్నమెంట్ పదవుల్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. మినిస్టర్ కానీ ఇలాంటి పదవుల్లో ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇలాంటి ఆర్మీలో పెద్ద పెద్ద కన్నలు, ఇలాంటి వాళ్ళలో వాళ్ళలో మంచి పొజిషన్స్ ఉంటాయి. ఎవరికైతే రవిరేఖ దగ్గర ఒక స్థిరమైన పొడవాటి రేఖ ఉండడము, అంటే నిలువు రేఖ ఉండడము, ఈ భాగ్యరేఖ కంకన్ రేఖల నుంచి శని పర్వతం వరకు చేరుతుందో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి డబ్బులు బాగుంటాయి. ఓకేనా? ఇది మనకు మంచి ధనరేఖ అని చెప్పచ్చు. మీరు అంటున్నారు డబ్బులు బాగుంటాయి, బాగా సంపాదిస్తారు వాళ్ళు అని అంటున్నారు కదా. ఆ డబ్బులు కొంతమందికి ఎంత సంపాదించినా నిలవండి. మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రేక్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, బట్ నిలవట్లేదు, వాళ్ళు ఏం చేయాలి? దానికి కారణం ఏంటంటే వీనస్, శుక్రస్థానం మనం అబ్జర్వ్ చేయాలి. ఇది మనకు బొటన వేలు పక్కన ఉన్న స్థానాన్ని శుక్రస్థానం అంటాం. ఓకేనా? ఈ భాగ్యరేఖ ఉంటుంది వాళ్ళకి, రవిరేఖ ఉంటుంది, కానీ ఈ శుక్రస్థానం అనేది చెడిపోయి ఉంటుంది. చెడిపోవడం అంటే ఇక్కడ ఎక్కువగా అడ్డు రేఖలు, ఓకేనా,
అడ్డు రేఖలు, నిలువు రేఖలు ఇట్లా బాగా గజిబిజి రేఖలు ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి గజిబిజి రేఖలు ఉంటాయో, అడ్డు రేఖలు, నిలువు రేఖలు ఉండి శుక్రస్థానం చెడిపోయి ఉంటుందో వాళ్ళకు డబ్బు మంచి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంటుంది. కావాలంటే మీరు వ్యూవర్స్ మీరు ఏం చేస్తారంటే చెక్ చేసుకోండి. ఎవరికైతే ఈ బొటనవేలు పక్కన ఉన్న స్థానంలో అడ్డు రేఖలు, నిలువు రేఖలు ఉంటాయో వాళ్ళ చేతుల్లో డబ్బు నిలవదు. ఈ భాగ్యరేఖ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు డబ్బు ఉంటుంది. అంటే ఏదో విధంగా డబ్బు వస్తుంది. స్థిరమైన ఆస్తి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బు ఖర్చు అయిపోతుంటుంది అనమాట. వాళ్ళకి డబ్బు నిలబడదు. ఈ శుక్రస్థానం ఎవరికైతే బాగా ప్లెయిన్గా ఉంటుందో, అంటే ఇది డిస్టర్బ్ కాకోకుండా, అంటే ఇక్కడ అడ్డు రేఖలు, నిలువు రేఖలు లేకోకుండా, డిస్టర్బ్ లేకోకుండా బాగుంటుందో వాళ్ళ చేతుల్లో డబ్బు నిలుస్తుంది. అంటే ఈ భాగ్యరేఖ అనేది కొంత ఉన్నా కూడా ఈ శుక్రస్థానం బాగుందనుకోండి, వాళ్ళకు డబ్బులు లేకపోయినా ఉన్న డబ్బుని సరిచేసుకుంటారు. ఖర్చులు తగ్గిపోతాయి అనమాట. అధిక ధన నష్టం ఉండదన్నమాట. అది రైట్. ఇప్పుడు భర్తలు బాగానే డబ్బులు సంపాదిస్తారు, మంచి రేక్ ఉంది, లేదంటే భార్య చేతిలో మంచి రేక్ ఉంది, డబ్బులు సంపాదిస్తున్నారు, దాన్ని వృధా చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఇప్పుడు మీరు అన్న రేఖ వల్ల అరికట్టొచ్చు అంటారా? ఈ శుక్రస్థానము ఎవరికైతే వీక్గా ఉంటుందో వాళ్ళు, సపోజ్ ఇప్పుడు వైఫ్ హ్యాండ్లో ఇట్లా శుక్రస్థానంలో లేడీస్కి లెఫ్ట్ హ్యాండ్ చూడాలి. సో శుక్రస్థానంలో బాగా అడ్డు రేఖలు, నిలువు రేఖలు ఉన్నాయనుకోండి, సపోజ్ భర్తకు లేవు, బాగా ప్లెయిన్గా ఉంది, సపోజ్ భర్త భార్య చేతికి ఇచ్చాడు అనుకోండి, ఆ డబ్బులు ఏదో విధంగా ఆమె ఖర్చు చేస్తుంది. అంటే అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే పొరిగింటి వాళ్ళు చెప్పారు, ఇరింటికి వాళ్ళు చెప్పారని చెప్పేసి అక్కడ పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఏదో విధంగా లేనిపోని ఇంట్లోకి సామాన్లు కొనడం కానీ, లేకపోతే వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారని, బంధువులు అడిగారని, అక్క చెల్లెలు అడిగారని చెప్పేసి వాళ్ళు లేకపోయినా ఆ డబ్బుల్ని ఇదిగా ఖర్చు పెట్టేస్తారనమాట. షాపింగ్ పిచ్ అయితే చాలా ఉంటుందండి అమ్మాయిలకి. వస్తువులు, అనవసరమైన వస్తువులు కొంటారు. లేదంటే అక్క చెల్లెళ్ళకి ఇవ్వడం కానీ, లేదా ఇరుంటి వాళ్ళు అడిగారు, లేదా అప్పులు అడిగారని చెప్పేసి ఇలా శుక్రస్థానం వీక్గా ఉన్న వాళ్ళు అప్పులు ఇస్తే డబ్బులు రావు. ఎవరికైతే శుక్రస్థానం దగ్గర అడ్డు రేఖలు, నిలువు రేఖలు ఉంటాయో, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా, వాళ్ళ దగ్గర డబ్బులు నిలవు, వాళ్ళు అప్పులు ఇస్తే ఆ డబ్బులు రావు. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి రేఖలు ఉన్నవాళ్ళు మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వడానికే హ్యాండ్తో సహా చూపిస్తున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి. సో డబ్బు ఉందో లేదో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.